ప్రేమికుల్ని కలపడానికి ఒక జంట చేసిన ప్లాన్ మీ అందరికీ ఫన్. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదవరాజు టీం. కాళ్ళు మర్చిపోయింది. నాన్న నీకు అమ్మకి షష్టి పూర్తి చెప్పిద్దాం అనుకుంటున్నా ఎల్లుండి. షష్టి పూర్తి అంటున్నావు, నా బిడ్డకి చెప్పినావా? నాన్న దాన్ని పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినాం, మనం అనేటోళ్ళు వస్తారు లేకపోతే రారు. వీటితో కాదు కానీ నా మనమడికి ఫోన్ చెప్తా. హలో హలో తాత, మీ అత్త వస్తుంది తీసుకురా. సరే నేను పోతున్నా బస్ స్టాండ్కి. హలో, రేపు రీఛార్జ్ చేయాలా? నువ్వే వస్తే నాకు చెప్పాను రీఛార్జ్ చేయమని. చూడేది రీఛార్జ్ చేయమంటున్నా నాది. Hello, this is Bhaskar. Where are you from? Okay, next time we will meet definitely in Hyderabad. ఏంది Company. నాకు తెలియకుండా కంపెనీ మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకీ అల్లుడేనే పాపం ఈగలు ఆలుతున్నాయి, పడుకుని డిస్టర్బ్ అవుతున్నాయి. పట్టుకోలే, తాగిపోతాడు. అత్త మంచిగున్నారా? మంచిగున్నాం. సరే పోయేత్తా. ఎటు మీరు వస్తారు కదా, పికప్ చేసుకో. తాగిపోతాడా? ఈయన వచ్చినాం కదా. అరే సామాన్లు బస్సు పోతుంది. దిగుర్రి. అరే మిమ్మల్ని ఎక్కించుకున్న ట్రాక్టర్ వేసుకొచ్చిన బస్ స్టాప్ దగ్గర ఉంది. కూర్చో, పక్కన కూర్చో. ఏంది ఇది? ట్రాక్టరా? నమ్మవా? నమ్మను. ఇప్పుడు నమ్ముతావు. స్టార్ట్ చేయి, జల్దీ లేట్ అవుతుందంట. ఇగో ఇదే దమ్ము పెట్టుకో. ఏందిరా? బండ్లో డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? 500 కావాలి. నీతో 500 నీకు డీజిల్ 200. ఇది కూడా 500. వచ్చిందా? వాటి సేఫ్ జర్నీ. మన ఇల్లేది ఆడ రాయి కనపడుతుందా? అన్నేనా? అక్కడి నుంచి 40 కిలోమీటర్లు. సదాం రాజు మీద మంచి పగ పెట్టినట్టున్నారు. వచ్చినామా? ఇదేనా ఇల్లు? నాకు డౌటే, దిగితే అర్థం కాదు మనదో కాదో. ఇగో మీరు కూర్చోరి, నేను పోయి ఫ్రెష్ అప్ చేస్తా. మా అల్లుడు గాడు ఏమనుకో, కొంచెం తాగిపోతే మర్చిపోతాడు ఏందనేది. తాగతన్ని మర్చిపోతారా? అన్ని మర్చిపోతాడు. అత్తమ్మ వస్తురు, బస్ స్టాండ్ పోవాలి. అల్లుడు ఇట్లా ఎటు మీరు వస్తురు అని చెప్పి నేను బయలుదేరిన ఇప్పుడు బస్ స్టాండ్ కి. మేము వచ్చేసాం కదా, అప్పుడు వచ్చేసి ఎట్లా మీరు బస్ స్టాండ్ పోండి, ట్రాక్టర్ వేసుకొస్తా. నువ్వే తీసుకొచ్చినావు, మర్చిపోయినా? అంతా కలిమా, ఏం అర్థం కావట్లా. అత్త ఇంకోటి, మీరు వస్తున్నారని చెప్పి చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవి కాకుండా పప్పు చేపించిన, అవైతే వేడి చేస్తుంది. ఏం అల్లుడు మంచిగున్నావా? మంచిగున్నా మామ. బిడ్డేది? ఏడా కననిస్తలేదు, కొడుకు తాలంటుంది. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, 100 లీటర్ డీజిల్ కొట్టియాలి. ఒకసారి సైన్ పెట్టు. నైనా మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ కొట్టారు. ఛార్జింగ్ పెట్టుకో. అన్నా మంచిగా ఉన్నావా? ఇంతకు నువ్వు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమవుతుందో సిగ్గుండాలే. రానుదాన్ని మళ్ళీ ఎందుకు నా గడప దొక్కినావు? అన్నీ అన్నోరి, ఒక్క నిమిషం గిట్లుండా నేను. పోయిరా బిడ్డ. రారా మీరు. అంటే నేను దావత్ అయిపోయినాక 2 రోజుల తర్వాత వస్తాను, వెళ్ళు. పోతా అన్నది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఊపుకుంటా ఇందాక. నీకెంత హక్కు ఉందో నాకెంత ఎక్కువ ఉంది. అన్నయ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను. నీకు ఇంకో హక్కు ఉందా? అక్క కాదు, అక్కు. నేను నా కొడుకు కలిసి 2,50,000 ఇస్తాను. వచ్చిరు కదా తిననీకి పుకట్ల, వాళ్ళేమి ఇస్తారు అడుగు. 1,00,000 రూపాయలు ఇచ్చినాం, నేను మర్చిపోయినావా? నీ కొడుకు కింద బొర్ర పెట్టుకుంటే కుట్లేపించిన గడ్డ అయితే వాడు వచ్చినప్పటి సంది మామ లేదు, ముత్తుకులేదు. నమస్తే మామ. అరే అవులే, నేను మామ, వాడు తాత. ఏం అల్లుడు పెద్దోడు ఒక మాట అన్నాడు, నువ్వేమంటావు? అయ్యో అట్లేం లేదు, పైసల దగ్గర ఏమని చెప్పు. నన్ను అడిగినా? 4,000 తక్కువ.
సిగ్గు తెలిసారని తప్పినాడు ఉన్నటికి మొన్న 4 ఎకరాలు రాసిచ్చిండు. అయ్యా బతుకున్నప్పుడు చూసుడు కాదు, అయ్యాకి ఏమైంది, కాళ్ళు వేసినా మెడలేసినా చూడాలి. నువ్వెవరిరా నాకు చెప్పనికే? నువ్వెవరివిరా? నువ్వెవరిరా నన్ను ఆపనికే? నాయనవాని గమ్మునుకుంటున్నా దౌడలని వల్ల కొడతా నేను. పలవాటి చూపి మాటలు, పలవాటి చూపి. ఏయ్! సరే ఇగో ఇదంతా వద్దు, పడుకుందాం, లేట్ అయింది. మెల్లగా. ఏమైంది? గురకలు పెడుతుడు. నేను కదా పెట్టింది. ఎలక ఓయమ్మా! ఎంత కుట్ర చేసిండమ్మా నాకు, ఎంత కుట్ర చేసి అమ్మా. ఏ ఎలగా పొద్దున ఫంక్షన్ ఉన్నది ఇవడుకో. ఇది నాది కాదు. అప్పటికి చెప్పిండు ప్రాపర్టీలే కావాలి అని చెప్పి, నీది ఎందుకు ఇచ్చినావు? ఆ ఊరు చివరి నుంచి ఈ పొలిమేర వరకు మొత్తం లైటింగ్ వేయించిన. అది కింది కట్టు, జర్ర కింది కట్టు, గసండ కట్టు. ఏ యాది ఏమైందిరా? ఈ ప్రోగ్రామ్ కోసం పైసలు ఇచ్చినావు కదా 70,000 బీరువాలో పెట్టినా ఎవరో కొట్టేసిర్రు. ఏమైంది ఏమైంది అల్లుడు, ఏమైంది? 70,000 బీరువాలో పెట్టిన ప్రోగ్రామ్ అవి ఎవరో కొట్టేసిర్రు. మన ఇంట్లో మనం తప్ప ఇంకా దొంగలు ఎవరు? కొత్తోళ్ళు ఎవరున్నా నాకు అర్థం కాదు. కొత్తోళ్ళు అంటే నేను తీయలే బావా నువ్వేమంటావు? నేను మాట్లాడతా కదా. కాదురా, వాడు నా అన్నగాడు, ఈడు నా అల్లుడు గాడు. నువ్వు కట్టుకున్న నీకు ఇట్లా నమ్మకం నమ్మకం. ఎన్నిసార్లు తీసినవే? ఎన్నిసార్లు తీసేయండిరా? నేను తీయలే. అంత గిఫ్ట్ ఇచ్చిన నీకు పెట్టుకో. గిఫ్ట్ లేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడుతున్నాను. ఏమో అత్తే తీసింది ఎవరో కాదు. నేను తీయలేరా? పోలీసుల పోయిన బయటికి పోతుంది, మా ఫ్యామిలీ మొత్తం పర్వంతా పోతుంది. ఇజ్జత్ తీసుకోవద్దు, ఇచ్చేసి అయిపోతుంది కదా. నేను తీయలేదే. చేతులు పట్టు, నువ్వు నేను ముట్టుకొని దాన్ని చేతులు పట్టు. అరే ఇవరా నీ పైసలు నువ్వు తీసుకో. Thank you రా. నైట్ వీడియో తాగిన మాత్రం నాకు ఇచ్చిండు, వీనికాడు ఉంటే పోతే అని 70,000 పెట్టుకొని నన్ను ఇజ్జత్ తీస్తారా మీరు? నేను ఒక్క నిమిషం గిట్ల ఉండయిరా, నా బట్టలు అన్నీ తీసిరేసిర్రు. ఒక్క నిమిషం గిట్ల ఉండ నేను నీ వల్ల. నా బంగారు విషయం కనిపించలేదు, నేనే తీసినాను. ఇది గిట్లా మీకు ఇట్లా కాదురా. సూపర్ యాదమరాజు. ఎందుకు మీ స్కిట్ లో లేడీసే ఉండరు? అంటే అన్ని లేడీస్ మీరే కవర్ చేస్తారు కదా. లేడీస్ ఉంటే మేము స్కిట్ చేయలేము. వేరే పని మీద ఉంటాం. సో ఓవర్ టు ఇంద్రజ మ్యామ్. స్కిట్ ఎట్లా ఉందంటే దావత్ లెక్క ఉంది. ఓ మై గాడ్, ఇది కదా కావాలి మాకు. పండగ చేశారు మీరు. అసలు నవ్వుతూనే ఉన్నాం ఫ్రమ్ టాప్ టు టో. ఒక్కొక్కరు పేరున సూపర్. కృష్ణ భగవాన్ సార్ ఏం చెప్తారు? సద్దాం యాదవ్ రాజ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీ జర్నీ బాగుంది. జర్నీ తర్వాత మైమ్, బస్సు ఎక్కిన మైమ్, తర్వాత ట్రాక్టర్ జర్నీ, అవన్నీ కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. ఆ మైమింగ్ బాగుంది. అందరూ బాగా చేశారు, పని కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది.